2013లో యూపీఏ గవర్నమెంట్ చేసిన అమెండ్మెంట్ తెలిస్తే మీ బ్లడ్ బాయిల్ అయిపోద్ది, సహనం ఆవిరైపోద్ది. అమెండ్మెంట్ యాక్ట్ 27 ఆఫ్ 2013. వక్ఫ్ బోర్డ్ ఎవరి ప్రాపర్టీ అయినా తమకు చెందుతుందని క్లెయిమ్ చేస్తే ఆ ల్యాండ్ ఓనరే వక్ఫ్ బోర్డ్ ముందు అపియర్ అయ్యి వక్ఫ్ ట్రైబ్యునల్ ముందు ఆ ల్యాండ్ తనకు చెందుతుందని ప్రూవ్ చేసుకోవాలి. దొంగే డిసైడ్ చేస్తాడు. వక్ఫ్ ట్రైబ్యునల్కి తప్ప ఏ కోర్టుకి కూడా ఆ ల్యాండ్ విషయంలో తీర్పు ఇవ్వడానికి పవర్స్ లేవు, ఇంక్లూడింగ్ సుప్రీం కోర్ట్. వన్స్ వక్ఫ్ ట్రైబ్యునల్ ఒక ల్యాండ్ వక్ఫ్దే అని డిక్లేర్ చేసిందా దాన్ని సుప్రీం కోర్టు కూడా ఛాలెంజ్ చేయకూడదని ఆ అమెండ్మెంట్ అర్థం. ఆ అమెండ్మెంట్తో వక్ఫ్ బోర్డ్కి లెక్కలేనంత అన్కాన్స్టిట్యూషనల్ పవర్ ఇచ్చింది మన నెహ్రూ సోనియామల కాంగ్రెస్ పార్టీ. 2009లో 4 లక్షల ఎకరాలు ఉన్న వక్ఫ్ ఆస్తులు 2013లో ఈ అమెండ్మెంట్ పాస్ అయ్యాక ఇప్పుడు 9 లక్షల ఎకరాలు అయ్యాయి. దేశంలో ఆర్మీ, రైల్వేస్ తర్వాత అత్యంత పెద్ద ల్యాండ్ ఓనర్ అయింది మన నెహ్రూ. ఇండియా లోపల రెండో పాకిస్తాన్ తయారు చేయడానికే పుట్టించిన వక్ఫ్ బోర్డ్. ఇప్పుడు అర్థం